అసలు ఈ మీటింగ్ గురించి బసిరెడ్డికి తెలుసా? ఇంకా తెలీదు. ముందు వీళ్ళు ఏదైనా ఓ అగ్రిమెంట్కి వస్తే నీతో మాట్లాడేది నా బొంగు. నువ్వు నా ఏరియాలో కూర్చున్నావు, నా పిల్లకి లేనిస్తావు. నేను ఇప్పుడే ఒకే అడుగు నరుగుతా, జైలుకి పోతా. జెండా పండుగకి సత్ప్రవర్తన మీద బయటకు వచ్చా. నేను చంపి జైలుకి నేను పోతా. గాంధీ తాత బర్త్డేకి సత్ప్రవర్తన మీద బయటకు వస్తా. ఈ ఆప్షన్ నీకే కాదు, నాకు ఉంది. నీకో కథ చెప్పేదా? 20 ఏళ్ళలో ఒక సింగిల్గా బతికే ఓపిక లేక తన ఏరియాలో ఎవరికైనా ట్రై చేసుకుందామని తన ఫ్రెండ్స్ని తోలుకొని పోయినాడు. వాని 22 ఏళ్ళు ఇంకో ఫ్రెండ్ కూడా అదే ఏరియాలో ఎవరైనా పడకపోతారా అని ఎదురు చూస్తున్నాడు. ఇద్దరు ఒకే అమ్మాయిని ట్రై చేశారేమో. మా పటేళ్ళకి ఇద్దరికి గొడవైంది. అసలే అది నా పిల్ల, నా ఏరియాని కొట్టుకు చచ్చే ఊర్లో పోర్లు బయటికి అడుస్తారు వాళ్ళండి. ఇక ఆ అమ్మాయి దగ్గర పడిన గొడవ అలా గడుస్తూ 10 ఏళ్ళు గడిచింది. ఇక ఆ సింగిల్ గడు మంచి పోరిని పట్టుకొని పోయే తలకే మామ ఆలస్యమైందన్నాడు. సింగిల్ గడు బోరుమన్నాడు. ఇదే కదా తిరగమలిచి చెప్పేదా? 20 ఏళ్ళ ఒక సింగిల్ గడు తన ఫ్రెండ్స్ అందరితో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి తన ఏరియాలోకి లైన్ వేసుకుందామని పోయినాడు. వాని 22 ఏళ్ళ ఇంకో ఫ్రెండ్ కూడా అదే ఏరియాలో ట్రై చేస్తున్నాడు. ఇద్దరికీ ఒకే అమ్మాయి నచ్చిందేమో. మా పటేళ్ళకి ఇద్దరికి గొడవ అయింది. అమ్మాయిల గొడవలు ఆర్లర్లో లేని ఊర్లు కదా బాలరెడ్డే. పోర్లు పోయటం మంచిగా తిరుగుతాండ. సర్లేరా అని ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి వేరే పోర్లకు లైన్లు వేసుకొని సెట్ చేసుకొని ఇంట్లో పెంచి పెళ్ళి కూడా చేసుకున్నారు. సింగిల్గా నవ్వాడు. మొదటి కథ మీ తాత రాసింది, రెండోది నేను రాద్దాం అనుకునేది. ఏం చేద్దాం బాలరెడ్డి, నువ్వే చెప్పు. మా తాత చేసిన తప్పే. మీ తాత లవ్తో లేచిపోదాం అనుకున్నాడు. మరి మీ తాత ఏం చేసినాడు? అది తెలిసి ఇద్దరిని నరికేసినాడు. మేము మొదలెట్టినాం సరే, మీరు ఆపినారా? మేము లైన్ వేసినాం సరే, మీరు వదిలినారా? తిరిగి కత్తెత్తినారు కదా. ఏం రాఘవరెడ్డే మాట్లాడమే? ఐఎమ్ సారీ. ఇక్కడ లేని మా తాత తరపున ఎక్కడ ఉన్న మీ తాతకి క్షమాపణ చెప్తా ఉండాలి. ఆ రోజు మీ తాత మా తాతల వరకు లైనింగ్గానే మా తాత ఇలా కూర్చోబెట్టి మాట్లాడుంటే ఈ 20 ఊర్ల బతుకులు వేరుగా ఉండేది. కనీసం మన పిల్లలకైనా ఒక సంగం బాలరెడ్డి. ఈ పీస్ తాలూకు కాస్ట్ 60 ఏళ్ళు, ఒక అమ్మాయి నాకు ఓకే. నేను నువ్వే వేసుకో, సెట్ చేసుకో. డెసిషన్ ఏంటో నీకే వదిలేస్తున్నా. నా ఇన్స్టా ఐడి ఆయన దగ్గర ఉంది, మెసేజ్ చేయి. నీ ఆన్సర్ ఎస్ అయితే నీకు శాంతి ఎలా ఉంటుందో చూపిస్తా. నో అయితే నెల్లూరు పూల మార్కెట్ నుంచి కూరగాయల మార్కెట్ దాకా, విఆర్సి సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ దాకా, ఎంజీబీ మాల్లో దాంకున్న వదల, చిల్డ్రన్స్ పార్క్లో పండుకున్న వదల, తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా.